హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పటిదాకా రాజు స్టోరీ పార్ట్ 1 చూసాం కదా. ఇప్పుడు పార్ట్ 2 తెలుసుకుందాం. అసలు పార్ట్ 2లో రాజుకు ఇదంతా ఎందుకు జరుగుతుంది, తన భార్య చెయ్యి వేస్తే ఎందుకని ఇలా షాక్ జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇక టాపిక్కి వెళ్దాం. అట్లా సంఘటన జరిగిన తర్వాత ఎప్పుడైతే తను బావిలో పడి ఉంటాడు కదా, బావిలో పడింది అసలు ఏముంది, ఏం జరిగింది అప్పట్లో అని చెప్పేసి ఊహించుకుంటున్నారు అనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళు. తన తాయితుందో లేదో అబ్జర్వ్ చేశారు. తన తాయితు తెగిపోవడంతో ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయని అందరు నమ్మారు. కాకపోతే కొద్ది రోజుల తర్వాత ఏం చేశారంటే, అటు పక్కన ఉన్న మసీద్కి అనేది రాజుని తీసుకెళ్ళి రాజుకు ఒక తాయితు అయితే కట్టించారు. కానీ ఆ తాయితుకు పవర్ మాత్రం కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఆ కొద్ది రోజులు ఏమన్నా కానీ తనకు మనశ్శాంతిగా ఉంది. అయితే ఏం చేశారంటే, ఆ పవర్ మాత్రం కొద్ది రోజులు ఉన్న విషయం అనేది చెప్పలేదన్నమాట వారు కూడా. ఎందుకంటే వీరు భయపడతారనే ఉద్దేశంతో, ఈ తాయితు ఉందనే నమ్మకంతో ఏం ఆలోచనలు ఉండాలి అనుకుని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. తాయితు కట్టిన కొద్ది రోజులు బాగానే ఉంది. తన భార్య చేసినా కూడా తను అనేది సింపుల్గా అంటే ఏమి ఇంతకుముందులాగా వైబ్రేషన్ కానీ కరెంట్ షాక్ కానీ అట్లా కొట్టినట్టు ఏమనిపించకుండా అలాగే సుఖంగా వాళ్ళ సంసారం అనేది బాగానే సాగుతుంది. అలా సాగుతూ తనకు ఒక కూతురు కూడా పుట్టింది రాజుకి. రాజు కూతురు పుట్టిన తర్వాత దానికి పవర్ అనేది పూర్తిగా నశించిపోయింది. అంటే ఏ తాయితు కట్టినా కూడా తనకు పనిచేయనంత సిచ్యువేషన్లో ఉందన్నమాట. ఆ సిచ్యువేషన్లో ఏం చేశాడంటే, రాజు సడన్గా తన భార్య చేయగానే తనకు దయ్యం పూలినంత షాక్లో లేచి నిద్రలో కూర్చొని అమ్మాయి పీక పిసుకాలన్నంత కోపంలో ఉన్నాడనమాట. అలా పీక పిసుకడానికి ఎంత కోపం ఉన్నాడంటే, ఇంకా భయంకరమైన చంపాలని అన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి మీద అంటే రాజు భార్య మీద అంత కోపం ఉండేది. సడన్గా ఆ రాజు భార్య కళ్ళు తెరచడంతో అతను అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చి ఇట్లా చేయి పట్టుకున్నది చూసి ఏమైంది అని అడగగానే, ఏం లేదు ఇక్కడ ఏందో ఉంది దోమ, ఆ దోమను కొడదామని ఇట్లా పట్టుకున్నా అంతే. అంటే సరే పండుకోండి అని చెప్పి మళ్ళీ అట్లా కవర్ చేసి రాజు అయితే పండుకున్నాడు. తర్వాత తన భార్యని ఎలా చంపాలని రాజు ఆలోచిస్తూనే ఉన్నాడు. అంటే రాజులో ఒక ఆత్మ పూలిందనమాట. అది ఎప్పటికీ అసలు ఈ ఆత్మ ఎలాంటిదంటే, రాజుకు తప్ప అది రాజుని ఎవరైతే విడదీస్తారో వాళ్ళందరికీ ప్రాబ్లమే. సో అలా జరిగిందనమాట. ఇప్పుడు రాజులేకి ఆత్మ పోవాలంటే చాలా ప్రయోగాలు చేశారు. అంటే ఏంది, వాళ్ళు ఏమనుకున్నారు, అంటే తాయితుంది కదా రాజుకి ఏం కదన్న ఉద్దేశంలో ఉన్నాడు. కానీ తన భార్యని చంపాలనేది రాజు ఒంట్లో ఉన్న ఆత్మ ఎంతగానో కుషించింది. రాజు ఎవరినైతే పెళ్లి చేసుకుంటాడో ఆ అమ్మాయి చనిపోవాలని రాజు ఆత్మ ప్రయోగం. అసలు రాజులోనే ఆత్మ ఎందుకు ప్రవేశించింది అంటే, ఆ రాజు ఎవరో కాదు, ఒకానొక టైంలో రాజు వాళ్ళ నాన్నగారి సెకండ్ భార్య కూతురు అన్నమాట. అంటే రాజుకు తెలియదు వాళ్ళ నాన్నకు సెకండ్ భార్య ఉంది, తనకు కూతురు పుట్టిందని. అసలు ఏం జరిగిందంటే, అంటే అప్పట్లోనే రాజు వాళ్ళ నాన్నకు రెండో పెళ్లి చేసుకున్నాడు. అంటే తెలియకుండా ఒక ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. అట్లా సంబంధం పెట్టుకున్న విషయం ఊర్లో ఎవరికి తెలియకుండా ఉంది. అదిగాక రాజు భార్యకు అంటే రాజు వాళ్ళ పిన్ని అంటే ఈయన రాజు వాళ్ళ నాన్న వాళ్ళ భార్య ఉంది కదా, ఆమె భార్య ఉన్న విషయం ఎవరికి చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు. అదిగాక రాజు ఒకరోజు బావిలో పడ్డాడు కదా, ఆ బావిలో పడ్డకాన్నే రాజు వాళ్ళ నాన్న అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుసుకొని బిడ్డని తెచ్చి అతను చూపిస్తే, బిడ్డని ఆమెను ఇద్దరిని కలిపి అంటే ఆ బావిలో పడేసి చంపేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే రాజు ఆ బావి దగ్గరికి వెళ్ళి అది ఇక్కడ ఉన్న వస్తువును తీసుకున్నాడో, రాజు ఆత్మ అంటే రాజులో ఉన్న వాసన అంటే నెత్తురు వాసన గమనించి ఆ దయ్యం అనేది ఈ రాజును అనేది అంటుకున్నాయి అనమాట. సో ఆ రాజును అత్తుకున్న తర్వాత ఆ రాజులో పూలిన దయ్యమే వాళ్ళ నాన్నని చంపింది. అట్లా చంపడం కారణంగా ఒక ఆత్మ శాంతించింది. కానీ ఆమె ఏమని ప్రార్థించుకుందంటే, నీ వంశంలో ఎవరైనా కానీ పెళ్లి చేసుకుంటే వాళ్ళ భార్యని చంపేయడం ఖచ్చితంగా నేను చంపేస్తానని ఆమె ఇల్లు చంపింది కదా, ఆమె పగతో అలా రగిలిపోతూ ఆ రాజు భార్యని ఇప్పుడు చంపాలని ఫిక్స్ అయింది. అట్లా అనుకుంటుంది కానీ ఇట్లా రాజు భార్యని అయితే ఇంకేం చేయలేకపోయింది. కొద్ది రోజులు చూసింది. అలాగే ఇప్పుడు రాజు వాళ్ళ భార్య వేరే క్యాస్ట్ కాబట్టి ఆమె కూడా ఈ రాజు వాళ్ళతో బాగా కన్వర్ట్ అయింది. వాళ్ళు ఏవైతే ఉంటాయో పవిత్ర గ్రంథము అది అంతా చదవడం కానీ, ఇంట్లో ఎవరికి అంటే వాళ్ళు ఆ కాస్ట్ అయినా కూడా వాళ్ళు అది పూర్తిగా చదవకపోయినా ఈ అమ్మాయికి మాత్రం దాంట్లో అక్షరంతో అక్షరం పొల్లుతో సహా చెప్పే విధంగా అమ్మాయి చదువుకుందనమాట. సో ఆ అమ్మాయి అనేది అబ్బాయిని అంతలా లవ్ చేసి కన్వర్ట్ అయ్యి అబ్బాయిని వాళ్ళ ఫ్యామిలీని బాగా చూసుకుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా తెలుసుకున్నారు కదా పార్ట్ 2. ఇక పార్ట్ 2లో ఏం జరిగింది, ఆ ఆత్మని ఎలా రిలీజ్ చేశారు దాని గురించి పార్ట్ 3లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.